మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుడు గొప్ప వాగ్దానాన్ని, గొప్ప నిరీక్షణను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఏ చెరానుభవం అయితే వారు కలిగి ఉన్నారో వాటి నుంచి విడిపించి సంతోషానందాన్ని ఇస్తానని, దుఃఖాన్ని నిట్టూర్పును వారికి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మీరు సియోనుకు వచ్చి సంగీతనాదంతో దేవునికి స్తుతిస్తారని దేవుడు వాగ్దానం చేస్తామన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఈ చరానుభవం ఉంటుంటుంది. ఏదో ఒక అలవాటు, ఏదో ఒక ప్రతికూలత మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు ఆ చెర నుంచి రాలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. చరానుభవం అనేది హృదయాన్ని ఎంతో నిట్టూర్పుకు, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహకు గురి చేస్తూ ఉంటుంటుంది. ఆ చెర నుంచి దేవుడు నిన్ను విడిపించాలని దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ దుఃఖాన్ని, నిట్టూర్పును నువ్వు కలిగి జీవిస్తున్నావో వాటి నుంచి నిన్ను విడిపించి, నిన్ను విమోచించి సంగీత ఆనందంతో సియోనుకు నిన్ను నడిపించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం అది నిత్యమైన సంతోషం. ఈ లోకంలో మనం ఎక్కడ పొందుకోలేము, కానీ దేవుని సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలం. అది ఎవరు పొందుకుంటుందంటే దేవుని చేత విమోచించబడిన వారు మాత్రమే. చరానుభవంలో ఉండి నేను సంతోషంగా ఉంటానంటే అది ఎంత మాత్రము జరగదు. కానీ దేవుని చేత విడిపించబడిన తర్వాత మనకు నిత్యమైన సంతోషాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తామన్నాడు. ఈ లోకంలో సంతోషం అనేది ఎక్కడైనా పొందుకుంటామంటే అది తాత్కాలికమైనది, కానీ దేవుడిచ్చే సంతోషం అది ఎవర్ లాస్టింగ్ జాయ్ అన్నమాట. అది నిత్యమైన సంతోషం. ఆ చరానుభవం నుంచి నీవు విడిపించబడి నిత్యమైనటువంటి ఆనందాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను చరానుభవంలో ఉంటాను, నాకు నిత్యమైన సంతోషం కావాలంటే అది కుదరదు. కానీ దేవుని చేత మనం విమోచించబడినప్పుడు, దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుని మన జీవితాన్ని అప్పగించినప్పుడు, మన జీవితంలో నిట్టూర్పు నుంచి, దుఃఖమైనటువంటి పరిస్థితుల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి, నిరీక్షణ లేని స్థితిలో నుంచి దేవుడు మీ జీవితంలో గొప్ప నిరీక్షణను, గొప్ప ఓదార్పును, గొప్ప నెమ్మదిని, గొప్ప సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆ చెర నుంచి నీవు విడిపించాలని ఆశపడుతున్నావా? చెర అంటే ఏదో ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి. అది నీ జీవితంలో కొనుగోచేసే పరిస్థితి కావచ్చు, దేవుని నుండి దూరం అయ్యే పరిస్థితి కావచ్చు, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి అలవాట్లు కావచ్చు, అలాగే దేవుని సన్నిధి నుంచి నీకు దూరపరిచేది ఏదైనప్పటికీ అది చెరే. చెరలో ఉన్నంతకాలం మనం సంతోషించలేం. మన జీవితం అంతా చీకటిమయంగా ఉంటుంది, మన జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది, మన జీవితం అంతా కూడా నిరాశ నిస్పృహకు కలిగిన వారంగా జీవిస్తూ ఉంటాం. ఉన్నామంటే ఉంటాం, కానీ ఎందుకు బ్రతుకుతున్నామో అనే నిరాశ నిస్పృహకు నెట్టివేయబడి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ చెర నుంచి నేను విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చెర నుంచి విడిపించడం మాత్రమే కాదు, నీ జీవితంలో ఏ దుఃఖానికి నువ్వు నెట్టివేయబడ్డావో వాటి నుంచి నేను విడిపించి
నిత్యమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి సంతోషం నీకు కావాలంటే దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను ప్రభువా, నా జీవితంలో నిత్యమైన సంతోషం కావాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. అన్నీ మన జీవితంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏదో ఒక లోటు కనిపిస్తూ ఉంటుంది, ఒక చరానుభవం కనిపిస్తూ ఉంటుంది. అయితే వాటి నుంచి నేను విడిపించి నిత్యమైనటువంటి సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించాం. ఆ చెర నుంచి నిన్ను విడిపించి నిత్యమైన సంతోషాన్ని, సమాధానాన్ని దేవుని సన్నిధి నిత్యము నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగిద్దాం, మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితాల్లో ఏ చరానుభవం అయితే వారి జీవితంలో కొనగజేస్తూ ఉందో, దుఃఖానికి, నిట్టూర్పుకు, నిరాశ, నిస్పృహకు గురి చేస్తూ ఉందో, ఏదైతే ప్రభా నీ నుండి దూరమయ్యే పరిస్థితి వీరి జీవితాల్లో కలిగి ఉందో, ఏ అలవాట్లయితే ప్రభా వీరి జీవితాన్ని మీ నుండి దూరపరుస్తుందో, ఏ చీకటమేమైతే వీరి జీవితాల్లో అనుముకోయిందో ప్రభా, వాటన్నిటి నుంచి విడిపించి వీరి జీవితాల్లో వెలుగును, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్యమైనటువంటి ఆనందాన్ని వీరి జీవితాల్లో కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వీరి జీవితాల్లో నిత్యము సంతోషాన్ని పొందుకోవడానికి ప్రభా వీరు విమోచించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ చరానుభవం అయితే వీరి నుంచి నెలకొందో ప్రభు, వాటన్నిటి నుంచి విడిపించి వీరి జీవితాల్లో నిత్యమైన సంతోషాన్ని ఇచ్చి మీ సన్నిధికి వీరి జీవితాలు సమర్పించుకుని నిత్యము మీ తోడు, మీ సన్నిధి, మీ కాపుదల వీరికి అనుగ్రహించి మీలో ఆనందించగలిగే జీవితాలు వీరికి అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ చరణైతే మీ జీవితంలో ఉందో వాటి నుంచి మిమ్మల్ని విడిపించి నిత్యమైనటువంటి సంతోషాన్ని మీకు ఇవ్వడంలో, దుఃఖాన్ని, నిట్టూర్పును మీ నుండి తొలగించి శాంతి, సమాధానాన్ని మీకు ఇచ్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.